ప్రభుత్వ ఉద్యోగం అది రాత పరీక్ష లేకుండానా అసాధ్యమనుకుంటున్నారా? కానీ అలాంటి ఒక అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కేవలం స్కిల్ టెస్ట్తోనే ఉద్యోగం. జీతమెంతొస్తుందో తెలుసా? అక్షరాల 60,000 రూపాయలు. అవునండి, మీరు విన్నది నిజమే. అన్ని అలవెన్సులు కలుపుకొని ఇన్హ్యాండ్ శాలరీ సుమారుగా 60,000 వస్తుంది. కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగమంటే అదిరిపోయింది గదా? అయితే అందర్లో ఒకటే ప్రశ్న, అసలు రాత పరీక్ష లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం ఎలా ఇస్తారు? ఇదే కదా అసలైన పాయింట్. ఈ నోటిఫికేషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ముందుగా మనం అసలీ జాబ్ నోటిఫికేషన్ ఎందుకంత స్పెషల్ అని చూద్దాం. ఎందుకంటే ఇలాంటివి నిజంగా చాలా అరుదుగా వస్తాయి. సో ప్రతి పాయింట్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి దీని హైలైట్స్ చూడండి. ఇది ఒక పర్మనెంట్ పోస్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అన్నిటికన్నా ముఖ్యంగా రాత పరీక్ష అస్సలు లేదు. అంతేనా, అనుభవం కూడా అడగట్లేదు. కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. అంటే ఫ్రెషర్స్కిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. చూడండి, ఇలాంటి అవకాశం మాటిమాటికి రాదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ టెన్షన్ లేకుండా మంచి జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాటలు కాదు కదా. అందుకే అర్హత ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. రైట్. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ అసిస్టెంట్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, మొత్తం 3 పోస్టులున్నాయి. ఇందులో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, అంటే ఏ కేటగిరీ వాళ్లైనా ఈ 2 పోస్టులకు పోటీపడొచ్చు. ఇక మిగిలిన 1 పోస్ట్ ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయానికొచ్చాం. అసలు ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి కావాల్సిన అర్హతలేంటి? అవేంటో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అర్హతలు చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. చూడండి, ఏదైనా సరే ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి, అంతే. ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇక వయసు విషయానికొస్తే 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా నోటిఫికేషన్లలో ఈ ఎసెన్షియల్, డిజైరబుల్ అనే పదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి గదా. ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. ఎసెన్షియల్ అంటే అది ఖచ్చితంగా ఉండాలి. ఈ జాబ్కి అది కేవలం డిగ్రీ. డిజైరబుల్ అంటే ఉంటే మంచిది, ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ లేకపోయినా ప్రాబ్లం లేదు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ ఉంటే చాలు. ఇక అందరూ వెయిట్ చేసే టాపిక్ శాలరీ. జీతం ఎలా ఉంటుంది, చేతికి ఎంతొస్తుంది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడొక విషయం గమనించాలి. బేసిక్ పే 35,400 రూపాయలు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, సో దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటి అలవెన్సులన్నీ యాడ్ అవుతాయి. అన్నీ కలిగితే మీ చేతికి నెలకు సుమారుగా 60,000 రూపాయల జీతం వస్తుందన్నమాట. అద్భుతం కదా. సరే, ఇంత మంచి జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. చాలా సింపుల్. ఫస్ట్, ఆన్లైన్లో అప్లై చేయాలి. సెకండ్, అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అందరికీ కాదు, కొందరికే. థర్డ్, అండ్ ఇది చాలా ముఖ్యం, మీ డాక్యుమెంట్స్ని వాళ్లకి ఈమెయిల్ చెయ్యాలి. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చెయ్యాలి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్లు 500 రూపాయలు కట్టాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కైతే ఫీజేమీ లేదు, కంప్లీట్గా ఫ్రీ. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 25. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మీ డాక్యుమెంట్స్ని ఈమెయిల్ చేయడానికి మార్చ్ 4 వరకు టైం ఇచ్చారు. సో ఈ 2 డేట్స్ని మిస్ అవ్వకుండా చూసుకోండి. రైట్. ఇక ఈ నోటిఫికేషన్లోనే మోస్ట్ స్పెషల్ పార్ట్కొచ్చేశాం, సెలెక్షన్ ప్రాసెస్. రాత పరీక్ష లేకుండానే అసలు క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఫస్ట్, వాళ్ళు అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి స్కిల్ టెస్ట్ పెడతారు, అంటే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అన్నమాట. ఫైనల్గా ఆ స్కిల్ టెస్ట్లో ఎవరికి మంచి మార్కులొస్తాయో వాళ్లతో ఒక మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు, అంతే. సో ఇక్కడ మొత్తం గేమ్ అంతా స్కిల్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంది. ఇది మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని టెస్ట్ చేయదు, కేవలం మీ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్, యాక్యురసీని మాత్రమే చూస్తుంది. ఈ టెస్ట్లో మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అంతెక్కువ. ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ అసిస్టెంట్ పోస్ట్కి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా లేదు. అవును, మీరు విన్నది కరెక్టే.
చాలామందికి ఇంటర్వ్యూ అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఇది నిజంగా సూపర్ న్యూస్. అంటే సెలెక్షన్ అంతా కేవలం స్కిల్ టెస్ట్, మెరిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మొత్తం వివరాలు తెలిసాయి కదా. డిగ్రీ అర్హత ఉండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కసి ఉంటే రాత పరీక్ష లేని ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే వచ్చినట్టు. ఇంకెందుకు ఆలస్యం? మీ అర్హతలొకసారి చెక్ చేసుకోండి, వెంటనే అప్లై చేయండి, అస్సలు లేట్ చేయొద్దు.